ब्रह्मासि तस्याप्यसः ब्रह्मेदि तत्पुरयस्य देवानां पुरोहितः पूर्वोयो देवेभ्यो यातः సెలవుదండి మీ ఇద్దరు సెలవుదండి మీరు వచ్చారా పూజకి వచ్చారా అంటే శ్రీనివాస్ గారు వచ్చారా ఈయన దాదాపు ఒక 32 ఇప్పుడు ఇంకా కొత్తగా బుక్ ఒకటి రాస్తున్నారు. ఆ బుక్ కూడా కలిపి 33వ బుక్ రెడీ అవుతుంది. 33 గ్రంథాలను రాసినటువంటి మహానుభావులు. అలాగే ఈ గురుదేవుల గురించి చెప్పాలంటే మొదటగా ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి ఎంతో 3 గురువుల దగ్గర యోగ సాధన, క్రియాయోగం, అట్లాగే కర్మధ్యానం, స్వరయోగం గురించి కూడా ఆ జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నటువంటి సమర్థులు. ఆయన ఎంతో సాధన చేశారు. అఖండ గురుసత్తా యొక్క జ్ఞానాన్ని కూడా మన గురువుగారు సంకల్పించి శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు గురుదేవులైనటువంటి అఖండ గురుసత్తా యొక్క జ్ఞానాన్ని కూడా మనకి అందజేస్తున్నారు. ప్రతి ఒక్క గురువు గురించి ఆ యొక్క జ్ఞానం. అలాగే శ్రీ హరిపురాల విశ్వం గారు 12 సంవత్సరాలు ఆ గురువుగారి దగ్గర సాధన, క్రియాయోగం, శ్రీ విద్య జ్ఞానం, శ్రీ విద్య పరులు. అలాగే ఇంతటి జ్ఞానాన్ని సంపాదించి వారికి అందినటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి దేశ విదేశాలకు వెళ్ళి ఆయన సేవ చేస్తున్నారు.
అలాంటి క్రమంలో వారి యొక్క ఆధ్వర్యంలో నుంచి మేము ఆయన యొక్క జీవిత చరిత్ర రాసిన సందర్భంగా మాకు ఆ గురుదేవులు మా గురువుగారి యొక్క జీవిత చరిత్ర రాశారని చెప్పేసి మేము ఆయన్ని కలవటం జరిగింది. ఆ కలిసిన క్రమంలో ఆయన చేస్తున్నటువంటి జ్ఞాన ప్రసారం అయితే ఏముంది కానీ, లేకపోతే ఆయన సాధించినటువంటి తపస్సు ఫలితంగా ఇప్పుడు మనందరికీ అందిస్తున్నటువంటి జ్ఞానం కానీ అవన్నీ మాకు నచ్చి ఆయన్ని మేము గురువుగా స్వీకరించి మేము తద్వారా ఆయన మార్గదర్శకంలో నడుస్తూ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే మహాలక్ష్మి సాధన జరుగుతున్న సంకల్పించారు. మహాలక్ష్మి మంత్రాన్ని ఇన్ని కోటి జపం చేయాలని చెప్పి సంకల్పించారు. అలాంటిది ఇప్పుడు మనకి 3 కోట్లకు పైగా మంత్రజపం పూర్తయింది. అదే సందర్భంగా ఇప్పుడు మనం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర శ్రీనివాసరెడ్డి గారు మేము ఇట్లా మా ఆఫీస్ దగ్గర చేసుకుంటామని చెప్పి సంకల్పించి ఆయన ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క 3 కోట్ల జప పూర్ణావతి ఫలితం మొత్తం కూడా శ్రీనివాసరెడ్డి గారు పూర్ణావతి సందర్భంగా మనందరికీ అందజేస్తున్నారు. అలాగే ఈ 3 కోట్ల మంత్ర జపం ఎవరైతే పూర్తి చేశారో వారందరూ కూడా ఈ యొక్క పూర్ణావతిలో ఆన్లైన్లో కానీ ఇట్లా భౌతికంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ ఫలితము అమ్మవారి ఆశీస్సులు, ఆ గురువుల ఆశీస్సులు, అలాగే ఆదూరు ఉదయ భాస్కర్ గారి యొక్క సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క ఫలితం కానీ అందరికీ అందాలని మనసావాస కోరుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి గారు ఎలా పరిచయం గురువు గారికి అంటే చిన్న 2 మాటల్లో చెప్తున్నాను. గురుగారు ఉదయ భాస్కర్ గారు దుబాయ్ ప్రోగ్రాంకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అబుదాబిలో మన ఎయిర్పోర్ట్లో కలిశారు. ఈయన ఆల్రెడీ గాయత్రి పరివారు, గాయత్రి యజ్ఞాలు, పూజలు చేస్తుంటారు. ఆయన ఊరికి ఇదిగో మంత్రధ్యానం, కర్మధ్యానం, యోగ ధ్యానం ఈ గురువుగారి గురించి తెలుసుకొని ఈ యొక్క చిన్న పాంప్లెట్ అప్పటికప్పుడే మనకు పాంప్లెట్ అందంగానే ఏం చేస్తాం, ఊరికి ఇలా చూస్తాం, పక్కనేస్తాం, లేదంటే మడతపెట్టి జేబులో పెట్టుకొని తర్వాత చదవచ్చులు అనుకుంటాం. కానీ అలా కాకుండా ఆయన అప్పటికప్పుడే గురువుగారి గురించి తెలుసుకోవాలి, గురువుగారి యొక్క గొప్పతనం ఏదో తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క పాంప్లెట్ చదవడం జరిగింది. ఈ పాంప్లెట్ అందుకొని ఈయన గురించి తెలుసుకొని మిమ్మల్ని కలుస్తానని చెప్పి కలిసి గురువుగా స్వీకరించి ఈ శ్వాస యజ్ఞానం బుక్ చదివి అట్లాగే ధ్యాన జ్యోతి ఈ 2 బుక్కులతో కనెక్ట్ అయ్యారనమాట గురువు గారికి. వారి మాటలతో శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. పాదాభివందనాలు. నేను 20 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి మంత్ర సాధన మాకు అయ్యప్ప స్వామి దీక్షలో వేరే గురువుగారు నాకు రామ్మూర్తి గురువుగారు అని ఆయన ఇచ్చారు. నాకు ఇది ఇచ్చిన తర్వాత నేను చేస్తున్నాను, కానీ నాకు ఎలా చేయాలో కరెక్ట్గా అర్థం కాబట్టి ఇది మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గురుగారు నాకు కలిసిన తర్వాత దాన్ని మంత్రం అంటే మంత్రాలు చదవటం లేకపోతే దీన్ని కాకుండా మనం మానసికంగా లోపల మనలో ఉన్నటువంటి మన ఆత్మని మా ఆత్మకి ఎలా కనెక్ట్ చేయాలి అనే దాన్ని నాకు 2 రోజులు నాకు ఎక్కువ కూడా 2 రోజుల్లో ఆయనతో గడిపిన 2 రోజులు గడిపిన దానిలో నాకు మొత్తం చాలా జ్ఞానం వచ్చింది. దానిలో నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది, ఒకసారి నాకు ఆయన 2 రోజుల్లో నాకు జ్ఞానబోధ చేశారు. ఎందరో గురువులకి పాదాభివందనం. ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారములు. గురువుల గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్లో మనం మొదట పూజలు, గుళ్ళు ఇవన్నీ చుట్టూ ఉంటాం. దీంతో మనకి ఇంకా మనస్ఫూర్తిగా మనం ఏదో ఇంకా అసంతృప్తి అనేది మనలో ఒకటి రగులుతూ ఉంటుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే మన గురువులు కనెక్ట్ అవుతూ ఉంటారో, సో త్రూ స్పిరిచువల్ జర్నీ విత్ గురువుల మార్గంలో నడుస్తుంటే అందరికీ చాలా మనకి ఆత్మబోధ కానీ, మన చూసే దృష్టి కానీ, మనం మాట్లాడే విధానము, ఎవ్రీథింగ్ యూ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ నేను కూడా మీలాగనే గుళ్ళు, పూజలు ఇవన్నీ ఉన్నాను అప్పుడు. బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మీ. సో దట్స్ వేర్ ఐ గాట్ గురువుగారు త్రూ ఒక మాస్టర్ ఆర్కే గారిని గాయత్రి మంత్రంతో నేను సాధన చేస్తుంటే గురువుగారు మళ్ళీ కలిశారు. అప్పటి నుంచి లాస్ట్ 5 yearsగా గురువుగారితోనే ఉన్నాము. ఇంకా ఏదో మిస్సింగ్ అనేసి ఇంకా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు. అది మీరు గురువులతో ఉండి వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చున్నాను, మనలో ఏమి అర్థమవుతుంది, మన ఆలోచన పరంగా అన్నీ అది చెప్పలేని అనుభూతి. మనం డైలీ మంత్రము, ధ్యానము, కర్మం అంటే మంత్రం అంటే డైలీ మనం నిద్రలేవంగానే ఏమి పూజలు కూడా అవసరం లేదు. ఫస్ట్ మనం మనసుతో మనం కొలవాలి. కర్మము అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే మనకు తెలుస్తుంది, మన సాక్ష్యం మనకు అన్నీ చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం ఏం చేయలేదు అని.
తర్వాత యోగ ధ్యానం, దాన్ని రెక్టిఫై చేసుకొని ఏం చేయాలని ఆ 3 ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి గురువు గారి శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఆదివారం 27వ తారీఖున అమావాస్య. ఇక్కడ మహాలక్ష్మి పూర్ణాహుతి జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ ప్రీషియస్ డే. గురుగారు రాసిన మంత్రధ్యానము, కర్మధ్యానము, యోగ ధ్యానము గురించి శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గురుదేవులు అఖండ గురుసత్తా యొక్క జ్ఞానాన్ని అందరికీ అందజేయాలనే సంకల్పంతో వారి గురువులైన శ్రీ అర్పిరాల విశ్వం గారు, శ్రీ యోగి మోహన్ నెహ్రూ గారు మరియు శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు యొక్క జ్ఞానాన్ని దేశ విదేశాలకు అందిస్తున్నారు. అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల ద్వారా అందిన శ్రీ మహాలక్ష్మి బీజమంత్రం ద్వారా, శ్రీ విద్యారణ్య స్వాముల ద్వారా అందిన శ్రీ మహాలక్ష్మి సాధన గురించి శ్రీ మారేళ్ల శ్రీరామకృష్ణ గురుదేవులు అందించిన సాధన గురించి విజ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. వారు 24 సంవత్సరముల క్రియాయోగం చేసిన సాధనతో 3 గురువుల యొక్క అనుగ్రహముతో 32 బుక్స్ రాసి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మిక పురోగమనాన్ని తోడ్పడుతున్నారు. వారు శ్రీ విద్యా ఉపాసకులు. అలాగే శ్రీ మహాలక్ష్మి మంత్రం కోటి జపం సంకల్పంతో మొదలుపెట్టి అది ఇప్పుడు దాదాపు 3 కోట్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా పూర్ణాహుతిని చేసుకుంటున్నాం. వారి వెంట ఎల్లప్పుడూ 3 గురువులతో పాటు అమ్మవారి యొక్క దర్శనాలు ఇస్తూ ఆదేశాలను, సందేశాలను అందిస్తూ జాగృతం చేస్తూ ఉంటారు. ప్లీజ్ మీరందరూ ఫాలో అయ్యి గురువుల్ని వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మన్మందకటాక్షలబ్ధవత్ బ్రహ్మేంద్ర గంగాధర వాంద్రైలోక్యగుడింబినేంద్రజా వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మజేల సరస్వతి శ్రీలక్ష్మీర్వలక్ష్మీ ప్రసన్న ముద్రవద వరాంగుజోపాదం వేదముద్రాంగరైర్వహంతిం కమలాదనస్థాన్ ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదై వైజమాన యస్తేజో ధాతి. రెడ్డి గారి గంట మీ దగ్గరే ఉంది. नो मारीर्षो मापराधाः येन सवद्नमोदे भवन्विन्द्राग्निभ्यो वादामहेतान् वसवो रुद्रादित्यो बृहस्पतिम् अग्रण्येत्तरमधिराजवक्रन् अर्वाञ्जमिन्द्रममृतो हवामहेयो गोजुद्धनयुतस्वदिद्यः ॐ भूः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमा भोज्यो धीरसमृतं ब्रह्मभूर्भुवस्वरम्. ओम सप्तदे अग्ने समिध सप्तयुक्वा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वा युजन्ति सप्तयो नेरावृणस्वघृतेरस्वा अग्नये सप्तवते तन्नमः पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेव प्रोति अधोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठन्ति स्वाहा. ओम श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्री महालक्ष्मी नमः स्वाहा. महालक्ष्म्याय नमः.